హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు లేచిరా ఫ్రెండ్స్? మేమైతే లేచి చలికి వేడివేడిగా చాయ్ తాగి వంట అయితే స్టార్ట్ చేసిన. నేనైతే ఈరోజు ఏం కర్రీ చేసిన అనుకుంటారు? ఒట్టి చేపలు టమాటా కర్రీ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒట్టి చేపల కర్రీ కోసం అయితే ఒట్టి చేపలు తలకాయలు ఇట్లా తోకలిగిన తీసేసుకుంటున్నా. ఇట్లా నీట్గా తీసేసుకుంటే టమాటాలు వేసి వండుతున్నా. ఎలా వండుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ కోసం టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నా. ఈ టమాటాలు అయితే నాటు టమాటాలు అండి, కర్రీ బాగుంటుంది. ఇంకా నాటి టమాటాలు దొరకడం, ఒట్టి చేపలు వేసి వండడం చాలా బాగుంటుంది. సరే ఎసరు పోయాల్సిన అవసరం లేదు కర్రీలో. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఒట్టి చేపలు టమాటా స్మెల్తోనే అన్నం తినేయచ్చు. మటన్ చికెన్ కంటే కూడా ఇంట్రెస్ట్ అయిన కర్రీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒట్టి చేపలు మంచిగా వేయించుకుందాం. రెడ్ కలర్ వచ్చిందాక వేయించుకుంటే బాగుంటాయి. ఇటు పేరట నెత్తలట, గట్టిగా ఉంటుందట ముక్క, తింటుంటే చాలా బాగుంది. ఇప్పుడైతే కర్రీ కోసం అల్లం ఎల్లిగడ్డ ఈ బుల్లి రోట్లో దంచుకుంటున్నా. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్ వేసుకుంటే కర్రీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అందుకనే అసలే ఇంట్రెస్ట్గా వండుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇలా అల్లం ఎల్లిగడ్డ ఈ బుల్లి రోట్లో దంచుకుంటున్నా. ఫ్రెష్ వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే గిన్నె పెట్టిన, గిన్నె అయితే హీట్ అవుతూ ఉంది. గిన్నె హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసి 2 పావుల నూనె పోసుకుంటున్నా. నూనె పోసుకున్నా కదా, ఇప్పుడైతే నూనె హీట్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా, జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇంకా కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని ఇట్లా మంచిగా నూనెలో మగ్గనిచ్చుకుందాం. కలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాండి. పసుపు ఇందాక అల్లం వెల్లి పేస్ట్ దంచుకున్నా కదా చిన్న రోట్లో, అది వేసుకుంటున్నా. స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే, ఏ కర్రీ అయినా సరే. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ అల్లం వెల్లి పేస్ట్ మంచిగా దోరగా మగ్గనిచ్చుకుందాం. మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుంటే టమాటాలు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇట్లా టమాటా ఆనియన్స్ మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మంచి మగ్గుతుంది, ఇట్లా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గుతుందో. ఇట్లా మంచిగా కలుపుకుందాం. కలిపి ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచుదాం. చూడండి టమాటాలు అట్లా వాటర్ అట్లా ఎసరు అవుతుందో. ఇప్పుడైతే ఇందాక వేయించుకున్నాం కదా ఎండు చేపలు, మేమైతే ఒట్టి చేపలు అంటాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. టమాటాలలో వేసుకొని టమాటాలు ఒట్టి చేపలు కలిసేటట్టు ఇట్లా మంచిగా కలుపుకుందాం. స్మెల్ అయితే మస్తు వస్తుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూడండి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడైతే మంచిగా అన్నీ మగ్గిపోయినాయి. ఇట్లా కలుపుకొని చూడండి టమాటాలు అస్సలు మొత్తం స్మాష్ అయినాయి.
ఇట్లా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు చూడండి ఇట్లా అయిందా, దగ్గరికి మంచిగా అయింది కదా. మంచిగా ఒక్కసారి కలుపుకొని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కారం కొంచెం వేసుకున్నా, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ మసాలా వేసుకున్నాం కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందా, ఓకేనా. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి టమాటా ఒట్టి చేపల కర్రీ ఎలా ఉందో, స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. ఎవరైనా ఈ కర్రీ వేసుకొని గిన్నెడు అనేది తినేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది, అంత స్మెల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు టమాటా ఒట్టి చేపల కర్రీ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒట్టి చేపల టమాటా కర్రీ ఇలా చేశాను. ఇప్పుడు అన్నం పెట్టుకొని కర్రీ వేసుకొని తింటున్నా. చూడండి టేస్ట్ మస్తు ఉంటుంది. ఇట్లా మంచిగా కలుపుకొని ఒక్క ఒట్టి చేప పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తినేసేయండి. టేస్ట్ బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇలా తిన్నాను, మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి.